ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి ఈ ఆన్లైన్ ఆరాధన చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మొట్టమొదటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది జీవితాల్లో తన ఆశీర్వాదాలు అనుగ్రహించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మనల్ని బలపరుస్తూ తన ప్రియబిడ్డలుగా స్వీకరిస్తూ తన సన్నిధానంలో ఎత్తిపట్టుకుంటున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కావున మరొకసారి దేవుని వాక్యము వింటున్నటువంటి సంగమునకును, మరి వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇతరులకు కూడా నా నిండు వందనాలు చెల్లిస్తూ మనమందరము దేవుడు చేసిన మేలను తలంచుకొని ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా దయగల తండ్రి, నీ అపారమైన కృపా కనికరములను బట్టి, నీవిచ్చినటువంటి ఆయురారోగ్యములను బట్టి, దేవాని యొక్క సన్నిధానములో మమ్మల్ని ఎత్తిపెట్టుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ కనికరములని, నీ ఆశీర్వాదాల చేత నిన్ను స్తుతిస్తున్నామని, సజీవులుగా లెక్కించబడుతున్నామని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కావున మరొకసారి దేవా, నీ వాక్యం మేము ధ్యానించుకునబోచునగా సహాయం చేయమని, వినుచున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క జీవితాల్లో ఇటు వాక్యం నీరు కట్టి ఫలించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దీనదాసుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా ద్వారా నీ స్వరాన్ని వినిపించుకోమని యేసయ్యా నీ సన్నిధానంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మనమందరం ఈ యొక్క రికార్డింగ్ ఆరాధనలో ఉండి పాల్గొనటకు దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం బైబిల్ పాఠంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8, కీర్తన 139, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 17 వరకు, సువార్తల పాఠం యోహాను సువార్త 4వ అధ్యాయం 15 నుంచి 26 వచనం గల దేవుని వాక్యం చదువుకుందాం. మరి ఇటు వాక్యములు ఉంటుండగా ప్రియులారా, కేవలం సువార్తల పాఠం మాత్రం నేను చదివి వినిపిస్తాను. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 26 మట్టుకు చదువుకుందాము. పరిశుద్ధుడా మా ప్రభువా, నీ వాక్యం చదువుచుండగా ఇందులోని మర్మములో గ్రహించటకు నీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని క్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుంచి ప్రారంభం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పుకున్నట్లు చేయుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆయన స్త్రీ, అయ్యా అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తను అని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించురు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని
మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆయనతో ఇట్లను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుకోవచ్చు. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సియా వచ్చినప్పుడు నేను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చూపనటువంటి కొద్ది వాక్యం దేవుడు మన అందరి వెలికిడిలో ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం మనం దేవుని యొక్క సన్నిధానంలో సిఎస్ఐ అంశం ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి అంశం ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధించటం. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధించటం. వర్షిప్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ప్రియులరా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అనగా ఎందుకు ఆరాధించాలా, ఎవరిని ఆరాధించాలా, ఆరాధించేటప్పుడు మరి తప్పకుండా ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలా అని మనం అనుకున్నప్పుడు, మరి ప్రియులరా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుంటారు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, మరి ఆయన యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. అనగా ఆరాధన ద్వారా నీవు దేవుని దగ్గరికి వెళ్తే మరి దేవుడు మన యొక్క మొరని విని ఆయన మన దగ్గరికి వచ్చి ఒక్కొక్క మాట ఏమంటాడంటే పాపులారా అనే మాట అన్నాడు. రెండోది దీమనస్కులారా, అనగా రెండు ఆలోచనలు కలిగి జీవిస్తున్నవారు. అటు సాతానుతోనూ ఇటు దేవునితోనూ జీవించాలని మనం ఈ లోకంలో అనుకుంటున్నాం. మనకందరూ తెలుసు, రెండు గుర్రాలపైన సవారి చేసేటటువంటి వారు గమ్యం చేయరు. ఏదైనా ఒకటే గుర్రం పైన సవారి చేసేవారు గమ్యాన్ని చేస్తారు. కాబట్టి మరి మనం ఆరాధించేటప్పుడు ప్రభువును ద్విమనస్సుతో కాకుండా ఒకే ఆత్మతో ఒకే ఉద్దేశంతో మనం ఆరాధించినప్పుడు తప్పకుండా మరి మన హృదయంలో ఆయన పరిశుద్ధపరిచేటటువంటి వాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులరా, ఆల్ఫ్రెడ్ బి గిబ్సన్ అనేటువంటి వ్యక్తి వర్షిప్ అనేటువంటి బుక్ రాసి, అనగా ఆరాధన అనే పుస్తకం రాస్తూ అందులో ఒక విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరాధనకు ప్రార్థనకు స్తుతి అనేది వ్యత్యాసంతో కూడుకున్నది అని అంటాడు. అనగా ఆరాధన వేరు, స్తుతి వేరు, ప్రార్థన వేరు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా దేవా నా ప్రాణాన్ని రక్షించు అనేది ప్రార్థన, దేవా నా ప్రాణాన్ని రక్షించు అనేది ప్రార్థన, నా ప్రాణంలో రక్షించినందుకు నీకు వందనాములు అనేది స్తుతి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది ఏమంటాడంటే, నీవేమై ఉన్నావో అందుకోసం నీకు వందనాలు చెల్లిస్తున్నాం అనేది ఆరాధన అంటాడు. కాబట్టి ప్రార్థనకు స్తుతికి ఆరాధనకు చాలా తేడా.
కావున ఈ దినం మరి ప్రియులరా, మొదటిసారిగా బైబిల్లో ఆరాధించినటువంటి వారు ఎవరన్నప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలివ్వడానికి మరి ఆయన పర్వతం పైకి వెళ్తున్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చును. మరి ప్రియులరా, అక్కడున్న ప్రజలతో, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మరి దేవుణ్ణి మొక్కి వస్తాం, అనగా ఆరాధించి వస్తాం, కాబట్టి మరి మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఉండండి అన్నటువంటి మాట జ్ఞాపకం. కావున ప్రియులరా, ఆరాధనలో దేవునికే ప్రాముఖ్యత ఉంది కానీ మనుషునికి కాదు. మరి నేటి దినాలలో చాలా మటుకు ఈ యొక్క ఆరాధన అనేది భక్తి, విశ్వాసము, లేకపోతే గౌరవం, పూజించడం అనేటువంటి మాటలతో కూడుకున్నటువంటిది. మరి అలాంటప్పుడు ఎంతమంది మీ దేవుని యొక్క సన్నిధానంలో ఎవరిని ఆరాధించాలి అని అనుకున్నప్పుడు నేటి ప్రపంచంలో ఎక్కువ మటుకు మరి విగ్రహాలను ఆరాధించేటటువంటి వారు, పూజించేటటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది డబ్బును, వ్యాపారమును, శరీర కోరికలను, వినోదము, కుటుంబము, సంపద, అధికారం, మరి విజ్ఞానం, చివరికి తమను తామే విగ్రహాలుగా చేసుకొని పూజించేటటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది మనుషులను మరి అధికంగా ప్రేమిస్తూ వారిని మరి దేవుళ్ళుగా భావించేటటువంటి వారు, ఆరాధించేటటువంటి వారు చాలామంది. మరి ఇది ప్రియులరా, ఇది సరైనది కాదు. ఆరాధించే విధానం, ద మేనర్ ఆఫ్ వర్షిప్ అనే మాట మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ప్రియులు ఏమంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలనే మాట జ్ఞాపకం చేస్తుంది. అనగా మన పెదవులు, మాటలు, ఆలోచన దేవుని యొక్క సన్నిధానంలో సత్యంతో కూడుకున్నటువంటి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనను పాటించడం, పాటలు పాడుకోవడం, పాపాలు ఒప్పుకోవడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, కానుకలు ఇవ్వడం, మరి ఇది మాత్రం ఆరాధన అని చాలా మట్టుకు మనం కలుస్తున్నాం. పిల్లలు కాదు, అనగా అది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమం అని జ్ఞాపకం చేయబడుతుంది. కానీ మరి లోకంలో చాలామంది దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆరాధనలో కూర్చుంటారు, కానీ వారి హృదయం మాత్రం కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మేము ఏం ఆహారం తినాలా, ఇప్పుడు ఏమి కొత్త చేసుకోవాలా అనే ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు. ఆఫీస్లో ఏం జరుగుతుందో అని ఆలోచించేటటువంటి వారు ఉంటారు. ధన సంపదలు ఎలా సంపాదించుకోవాలా అనేటువంటి వారు చాలామంది ఉంటారు. మరి పిల్లరా, క్రైస్తవ ఆరాధన అనేది ఆత్మీయమైనదిగా, నిష్కపటమైనదిగా, జ్ఞానయుక్తంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ విధంగా ఆరాధించడం నాకు కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి అని చాలామందికి ప్రశ్న కలుగుతుండొచ్చు. మరి ప్రియులరా, ఎప్పుడైతే మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడు. రెండవది, తన మహిమను మనకు అనుగ్రహిస్తాడు. మూడవది, సమృద్ధి అయిన దీవెనలతో మనల్ని నింపుతాడు. నాలుగవది, సంతోషాన్ని కలుగజేస్తాడు. ఐదవది, మన విన్నపాలను ఆలకించి దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆరవది, వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. మరి ఏడవది ఏంటంటే ప్రియులరా, పరిశుద్ధాత్మచేత మనల్ని నింపుతాడు. కాబట్టి ఈ విధంగా దేవుని ఆశీర్వాదాలు ఆరాధనలో ఉన్నాయని జ్ఞాపకం చెబుతున్నాం. కావున మరి ఇతను మనం ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి అని అనుకున్నప్పుడు పాత నిబంధన పాఠం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా దేవుని స్తుతి పరలోకంలో జరుగుతున్నప్పుడు, ఆరాధన పరలోకమందు జరుగుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు జీవ ఫలములను లేదా పెదవులతో దేవుని కనపరచాలి అంటాడు. జీవ ఫలాలు లేదా పెదవులతో దేవుని కనపరచాలి. ఎందుకంటే యెషయా 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని కనుగొంటిని అంటాడు. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను అంటాడు. వీళ్ళరా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. వీళ్ళరా, అప్పటికే సిరూపులు కెరూపులు పరలోక సన్నిధానంలో దేవుని స్తుతిగానం ఆరాధన చేస్తూ పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నటువంటి సమయంలో మరి యెషయా ప్రవక్తకు ఈ యొక్క దర్శనం ద్వారా తనకు ఒక ఆత్మీయత అనేది బయలుపరచబడింది. కాబట్టి తను మొట్టమొదట పాప సంబంధమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి సరైనటువంటి విధంగా ఆరాధించలేకపోతున్నాడు అన్నట్టు వాస్తవం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకనికే తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నేనే కాదు, నాతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అపవిత్రమైనటువంటి జనుల మధ్య ఉన్నాను. అనగా ఈ లోకం పాపంతో, అపవిత్రతతో, అన్యాయంతో, అక్రమంతో కూడుకున్నదిగా ఉంటున్నది. కాబట్టి మరి అలాంటి జనుల మధ్య నివసిస్తున్నప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించడానికి ఎలాంటి ఉద్దేశంతో దేవుని సన్నిధానానికి వస్తున్నాను? నా పెదవులు, నా మాటలు, నా ఆలోచనలు మరి ఏ విధంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మరి ప్రియులరా, దేవుని సన్నిధానంలో మరి చాలా మట్టుకు దేవుని యొక్క సన్నిధానంలో సరైనటువంటి ఆరాధన అనేది అనగా పెదవులతో గణపరిచేటటువంటి విధానం లేదు. పరిశుద్ధ పౌలు ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతిగానం చేయడం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతిగానము చేయొచ్చు. స్తుతి యాగం చేయడమే కాకుండా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలాలు అనుగ్రహించాలి. అనగా మనం దేవుణ్ణి స్తుతియాగం చేయాలా, ఆరాధించాలనుకున్నప్పుడు మరి ముఖ్యంగా మనము మన పాపలను ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధానంలో నా పెదవులు అపవిత్రంతో ఉన్నవి, నా పెదవులు దేవాన్ని స్తుతించడానికి సరైన విధంగా లేవు, ఎందుకనగా మరి నా యొక్క పెదవుల ద్వారానే నేను ఎన్నో ఆలోచనలు చేసి మరి ప్రియులరా తిట్టడం, ఇదే పెదవులతో ఎంతోమందిని తిట్టినాను, ఇదే పెదవులతో ఎంతోమంది శపించినాను, ఇదే పెదవులతో మరి తగాదాలు పెట్టుకున్నాను, ఇదే పెదవులతో బండబూతులు ఆడినాను, అంతేకాకుండా ఇదే పెదవులతో మరి నేను శాపాలు కూడా పెట్టినాను. కాబట్టి నా పెదవులు అపవిత్రంతో కూడుకున్నవి, నా పెదవుల్లో సరైనటువంటి జీవఫలాలు లేవు. కావున దేవా, మరి నాకు మాత్రం తప్పకుండా నీ కృప కావాలనేటువంటి మాట జ్ఞాపకం ఇస్తాను. అందును బట్టి దావీదు చేసుకున్నటువంటి ప్రార్థన ఏంటంటే, కీర్తన 51:15 వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరవమని అంటాడు. దేవా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరవమని అంటాడు. అనగా దావీదు 51వ కీర్తన తాను పాపం చేసినప్పుడు దేవుని సన్నిధానంలో తన శరీరంతో కాకుండా తన పెదవులు కూడా అపవిత్రమైనటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుని ఏమంటాడంటే, ప్రభువా నా నోరు నిన్ను స్తుతించినట్లు మరి ప్రచురపరచినట్లు నా పెదవులు తెరువు. ఎందుకనగా నేను స్తుతించడం, ఆరాధించడం అనేది పాపంతో కాకుండా, అపవిత్రంతో కాకుండా యథార్థంగా మరి ప్రార్థించడానికి మరి నా పెదవులను తెరుమనగా నేను సరైన విధంగా నేను స్తుతించేటటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే మన పెదవులు ఎలా ఉన్నాయి,
మన గొంతు ఎలా ఉంది, మన నాలుక ఎలా ఉంది, మనం ఆరాధించే ఆరాధనలో నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో మన జీవ ఫలములను అనగా పెదవులతో దేవుని కనపరిచేటటువంటి, ఆత్మతో దేవుని కనపరిచేటటువంటి స్థితిలో మనం ఉన్నామా అని అనుకున్నప్పుడు పరిశుద్ధ పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనం ఏమంటాడంటే, వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అనే మాటలు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి రోమాపత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం చూసినప్పుడు మరి ప్రియులరా, వారి గొంతుగా తెరచిన సమాధి, వారి నాలుక మోసం చేస్తుంది, వారి పెదవులు కింద విషసర్పమున్నదనగా ప్రియులరా, మన పెదవులతో మరి మాట్లాడుతున్నాం కానీ హృదయం దూరంగా ఉన్నదంటాడు. మార్క్స్ వార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, వారు పెదవులతో నన్ను గణపడుతున్న గారి హృదయం దూరంగా ఉన్నది అనగా దేవుని సన్నిధానంలో మరి విషంతో నిండినటువంటి ఈ పెదవులు దేవునికి ఇష్టం లేదు. సరైనటువంటి విధానంలో దేవునికి ఆరణ కావాలి. ఇదే పెదవులతో పాటపడుతున్నాం, ఇదో పెదవులతో పాపాలు ఒప్పుకుంటున్నాం, ఇదో పెదవులతో మనం ఎన్నో విషయాలలో హల్లెలూయా స్తోత్రం అని అంటున్నాం. మరి అలాంటప్పుడు దేవునికి ఇది ఇష్టం లేదు. దేవునికి కావాల్సింది ఏంటంటే, దేవా మరి ప్రియులారా, తావి ఎలాగైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని, అపవిత్రమైన మరి జనుల మధ్య నేనున్నానని ఎలాగైతే యెషయా ప్రవక్త తనను తాను దేవునికి అర్పగిస్తున్నాడు, సరైనటువంటి విధానం అప్పుతో కూడినటువంటి ఆరాధనలో పాల్గొనడానికి, నేను నశించితిని అని చెప్పి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు, మరి పిల్లల మనం అలాంటి మనసుతో వస్తున్నాం. లేకపోతే ఇంకా సర్ప విషంతో కూడినటువంటి పెదవులతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో మన యొక్క పిల్లల దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా లాంటి యథార్థమైనటువంటి ప్రార్థన అనగా దేవుని సన్నిధానంలో తన పెదవులను ఎలాగైతే ఆ యొక్క కారుతో పట్టుకుని వచ్చినటువంటి నిప్పులతో తగిలినప్పుడు అవి పవిత్రపరచబడి దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడ్డాయో, యెషయా ఒక ప్రవక్తగా తన్ను తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు. మరి మనం కూడా ఆ విధంగా సిద్ధపడాలి. ఆ యొక్క యేసయ్య యొక్క రక్తం చేత మన పెదవులు కడగబడి, మరి ఆ యొక్క కారు అనేటువంటి దాని చేత, నిప్పు అనేటువంటి దాని చేత ఎలాగైతే పెదవులకు తగిలిందో అతని లోపల ఒక పవిత్రత వచ్చింది. మనలాంటి పవిత్రత కొరకు మనం పాటుపడుతున్నామా, లేదా విషంతో కూడినటువంటి పెదవులతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. రెండవది, ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి వారు యథార్థంగా ఆరాధించాలి. మనసులో ఒకటి, బయటకు ఒకటి వద్దు. దేవునికి కావాల్సింది మరి మనమందరికీ తెలుసు. 315 కీర్తనలు రాసినటువంటి రచయిత, ఉన్న పాటున నేను నిన్ను ఆరాధిస్తున్నా. నా లోపల ఒకవేళ వేరే విధమైనటువంటి ఆలోచనలు ఉంటే వాటిని తొలగించమని ప్రార్థన చేసుకున్నాను. అందుకొరకే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మరి ప్రియులారా, ఈ దిన సువార్తల పాఠం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవచ్చును. ఇది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ప్రియులారా, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అనగా ప్రియులారా, యేసు ప్రభు సమరయ స్త్రీతో సుగార్ అని బావి దగ్గర మాట్లాడుచున్నాడు. స్త్రీ యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. సమరయురాలు కాబట్టి అంటరానితనం,
అంతేకాకుండా ప్రజలతో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి తన జీవితం సరైన విధంగా లేదు. రెండోది పాపంతో నిండి ఉంది. తాను ఈ లోక సంబంధి మరి భర్తలు తన వారు కారు. మరి ఇవన్నీ చూసినప్పుడు ఒక రకంగా తనకు దేవుణ్ణి ఆరాధించేటువంటి అర్హత లేనటువంటి స్త్రీగా పరిగణించబడింది. కావున మనుషులతో కలవడం లేదు, దేవుని సన్నిధానంకు రావడం లేదు. మధ్యాహ్నం 12 గంటలకు మరి ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను కలుసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆమెను ఎలాగైనా రక్షించి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ప్రియబిడ్డగా తీర్చిదిద్దాలన్నట్టు తపన. ఎందుకనగా తన మనసును ఎరిగినటువంటి వాడు, తన ఆలోచనలను ఎరిగినటువంటి వాడు, తనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపసమైనటువంటి జీవితాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకొనికే యేసు ప్రభు ఆమెను నీళ్ళు అడిగినాడు. నీళ్లు తాగిన తర్వాత, అమ్మ నేనిచ్చి నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికి కూడా మళ్ళీ దాహం కొనవు అనేటువంటి మాట చెప్పినాడు. కానీ ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలు మాత్రం ప్రభు దగ్గర అబద్ధం ఆడలే, మోసం చేయలే. తన మాటలతో కానీ తాను ఏది మాట్లాడినా వాస్తవంగా మాట్లాడింది ఆత్మ. కాబట్టి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మరి నేను నీళ్ళు తప్పకుండా నువ్వు ఒక ప్రవక్తవని నేను అంటున్నాను. మరి అలాంటప్పుడు నాకు మళ్ళీ దాహం కాకుండా నీళ్ళు ఇవ్వమని అడిగింది. రెండోది, ఆరాధించడానికి నాకు సహాయం కావాలి. ఆ ఆరాధనలో మరి నేను యథార్థంగా ఆరాధించడానికి మా పితరులేమో యెరూషలేములో మరి ఆరాధించేటటువంటి వారు. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ ఆరాధించాలా? మాకు ఇక్కడ స్థలము అందుకన మరి అందుకొరకే అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. ఏది ఇప్పుడును వచ్చే ఉన్నది. కాబట్టి నీవు ఒప్పుకుంటావా? యథార్థంగా ఆరాధన చేయాలా? అది కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో నీవు స్తుతించాలా? ఏదో గుడికి వెళ్ళాలా, ఇంకెక్కడికి పోవాలా, అనేకులకు చూపెట్టుకోవాలా, నేను స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను అని చప్పట్లు కొట్టి అల్లెలే చెప్పి లేకపోతే ఇంకా ఏదో చేయాలని కాదు. కానీ వీళ్ళని దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆమె లోపల ఒక నూతన ఆశీర్వాదం, నూతనమైనటువంటి ఆరాధన తీసుకురావాలి. ఎలాగైతే దేవుడు సమయం ఉండగానే ఇల్లు చదువుకోవాలంటారు. మరి చెక్కయ్య తన జీవితంలో యథార్థత లేదు, మోసగాడు, అక్రమంగా పన్నులు వసూలు చేసినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దొరికినాడు, వెంటనే తన పాప సంబంధ జీవితాన్ని వదిలిపెట్టి పాపాలు ఒప్పుకొని నేడు ఇంటికి రక్షణ వచ్చినది అనేటువంటి దేవుని ఆశీర్వాదాలు పొంది యేసయ్యతో తన యొక్క జీవితాన్ని పంచుకుంటాడు. దేవుని యొక్క సన్నిధానంలో స్తుతించడం మొదలుపెట్టాడు. 400 మరలా చెల్లిస్తానని కృతజ్ఞత భావంతో ముందుకు వచ్చినాడు. అలాంటి జీవితం మనకు రావాలా? కావున ఈ సమరయ స్త్రీ దేవుని యొక్క సన్నిధానంలో మరి యథార్థంగా ఆరాధించడానికి సిద్ధపడ్డప్పుడు మరి ప్రియులారా, అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధ పౌలు మరి బోధ చేస్తున్నప్పుడు, అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదరంగు అమ్ముకున్న తురతైన పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం వచ్చింది. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక ప్రభు చెప్పిన మాటలు అందు లక్ష్యం ఉంచను అని దేవుని వాక్యం పౌలు చెప్తుంటే లూదియా విన్నది. కాబట్టి ఆమె హృదయం తెరిచి దేవుణ్ణి ఆరాధించటకు, దేవుని వాక్యాన్ని అంగీకరించటకు, దేవుని తన యొక్క రక్షకునిగా స్వీకరించడానికి ఆమెకు ఒక గొప్ప ఆలోచన దేవుడు ఇచ్చాడు. మరి అదే మాదిరిగా సమరయ స్త్రీని కూడా దేవుడు చేర్చుకొని మరి ఆమె రక్షించబడి గ్రామంలో అనేకులకు సాక్షులు ఉన్నాడు. మరి ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి మీరు వచ్చి చూడండి అని గ్రామం అంతటిని తీసుకుని వచ్చింది ఆయనను చూడడానికి.
ఆత్మతో సత్యంతో తాను ఉండడానికి సిద్ధపడింది. పాత జీవితం అంతా వదిలిపెట్టింది, అసత్యాన్ని వదిలిపెట్టింది, అబద్ధాన్ని వదిలిపెట్టింది, యథార్థంగా బ్రతకడానికి సిద్ధపడింది. కాబట్టి ఈ దినం ప్రియులరా, దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనం మరి ఎలాంటి మనసుతో దేవునికి వస్తున్నాం? ఎందుకనగా సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 14వ వచనం ఏమిటంటే, నిత్యము భయం కలిగి ప్రవర్తించువారు ధన్యులు. నిత్యము దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించేటటువంటి వారు ధన్యులని. హృదయము కఠినపరుచుకునేవాడు కీడును పడతాడు. కాబట్టి ప్రియులరా, హృదయాన్ని కఠినపరుచుకునే మరి కీడులో పడతాం. ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఆంతర్యంలో మన యథార్థతను ఎరిగినటువంటి వాడు. మరి మనం కఠినంగా ఉంటే సమరయ స్త్రీ దేవుని యొక్క అద్భుతాలను చూసేది కాదు. కఠినంగా ఉంటే లూదియా దేవుని వాక్యాన్ని అంగీకరించేది కాదు, రక్షించబడేది కాదు. మరి ఈ దినం నీవు నేను దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం? కఠినమైనటువంటి చాలా మట్టుకు మొండితనం, మాట వినకపోవడం, అజ్ఞానంతో కూడడం జీవితం, కక్షలు పగలు పెంచుకోవడం, మరి ఇవన్నీ ఒక రకంగా కఠినత్వంతో కూడినటువంటిది. అది ఈ కఠినత్వం అనేది యథార్థకు ఆపోజిట్. కావున ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో కయ్యను ఏబేలు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినారు. కానీ కయ్యంలో కఠినత్వం, ఏబేల్లో మాత్రం దేవుణ్ణి ఆరాధించేటటువంటి యథార్థమైన జీవితం. అందుకనే తన లోపల తన దగ్గర ఉన్నటువంటి కృతజ్ఞత అది ఏలాంటిది అని చెప్పుకుండా మొట్టమొదట తొలిచొలుగా పుట్టినటువంటి గొర్రెలను, అంతేకాకుండా మచ్చలేనటువంటి దానిని యథార్థంగా తీసుకుని పోయి దేవుని సన్నిధానంలో ఆరాధించడం మొదలుపెట్టాడు. కయ్యను మాత్రం కఠినమైన మనసుతో ఏదో ఒకటి ఇచ్చేసి దేవుని సన్నిధానంలో స్తుతించాలనుకున్నాడు. కానీ దేవుడు కయ్యను అర్పణను అంగీకరించలేదు. కారణం ఏంటంటే యథార్థమైనటువంటిది, యథార్థమే పదార్థం అని అంటారు సమయం. మన జీవితంలో ఎప్పుడైతే యథార్థంగా ఏది చేసినా కానీ అది మనకు మంచి ఫలములు ఇస్తుంది, పదార్థంగా మంచి పదార్థంగా ఉంటుందనేటువంటి వాస్తవాన్ని నాకు. కావున ప్రియులరా, దేవుని సన్నిధానంలో ఎందుకంటే మరి ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో మరి ఎందుకనగా నరుల హృదయం వారి బాల్యం నుంచి చెడ్డది. కాబట్టి మన హృదయము బాల్యం నుంచి చెడ్డది, ఎప్పుడు సరిగా లేదు. అందును బట్టి యేసయ్య తన యొక్క దేవుడు తన ప్రేమమైనటువంటి యేసయ్యని ఇలా కనుక చెడ్డది దానిని తీసివేసి మంచిదాన్ని ఇవ్వాలని సమరయ స్త్రీలో ఉన్నటువంటి చెడ్డతనమును అనగా పాపసమైన జీవితాన్ని తీసివేసి 5 భర్తలతో కూడినటువంటి జీవితాన్ని వదిలిపెట్టి మరి దేవుని యొక్క ఆత్మీయ ఆరాధన కొరకు తాను ఆహ్వానించాడు. లూదియా జీవితంలో కూడా తాను బ్రతుకుతున్నటువంటి జీవితం సరైన విధంగా కాదని రక్షణ అనుభవంలోకి వచ్చింది. జక్కయ్య జీవితంలో కూడా ప్రభుతో మరి ఆరాధించేటువంటి స్థితి అనగా పాప జీవితం అంతా వదిలిపెట్టాడు, యథార్థమైన జీవితాన్ని వచ్చిన. మరి నీవు ఆ గుంపులోనికి రావడానికి సిద్ధం ఉన్నావా? సమరయ స్త్రీ ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు జక్కయ్య ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధానంలో పాపలు నొప్పుకొని ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. లూదియా తన యొక్క రక్షణ అనుభవంతో మరి దేవుని యొక్క మాటలు వింటూ తన హృదయంలో మరి దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులరా ఆమె దేవుని మాటలందు రక్షణ ఉంచినందుకు ఆమెకు ఆశ్రయం పొందింది. కాబట్టి ఇది నీవు నేను ఆ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాం. మొట్టమొదట పవిత్రమైన పెదవులతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది యథార్థమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. మూడవది ఏంటంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ఆయన మహిమను చూడాలి, లేదా ఆయన యొక్క ఘనతను చూడాలి. ఎందుకంటే తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధుల పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. మరి ప్రియులని ఏమంటాడంటే యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని. మీరు రక్షించబడాలా?
రక్షించబడమే కాకుండా దేవుని మహిమలో పాల్పొందాలి. ఎందుకనగా 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని సన్నిధానంలో మరి ఆరాధించడానికి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. నేటి దినములలో కరోనా చేత లేదా నానా విధమైన రోగముల చేత, ఒంటరితనం చేత నిరుపేదలుగా మిగిలి ఎంతోమంది ఈ లోకంలో దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిని పోడగొట్టుకుంటారు. అనగా ఒక రకమైనటువంటి వారి యొక్క బాధలు, ఆయాసలు ఎవరికి చెప్పుకోవాలో, ఆ సమయంలో ఎవరు ఆదరిస్తారో తెలియనటువంటి, కానీ ఎంతోమంది మంచి మనసు దేవుని యొక్క సన్నిధానంలో మరి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులుగా మరి ఆయన సువార్తను బోధించి ఆయన ప్రేమను చూపేటటువంటి వారుగా ఎంతోమందిని ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మన ఆత్మీయ నేత్రాలు తెలవాలి, మన కన్నులు తెరవబడాలి. ఇంకా మనం గుడ్డితనంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇంకా మనం దేవుని సరి అయినటువంటి విధంగా చూడడం లేదు. ఎందుకనగా దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తున్నామంటే ఉదయం అనే కన్నులతో నీవు దేవుని చూస్తున్నావు. అందును బట్టి ప్రియులారా, దావీదు చేసుకున్న ప్రార్థన 119వ కీర్తన 10వ వచనంలో ఆలేపు ప్రార్థన ఏంటంటే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువమనంట. అయ్యా, నీ మహిమను నేను కన్నులారా చూడాలంటే మొట్టమొదటి నీ ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని దేవుని యొక్క సన్నిధానం నడిపిస్తుంది. కావున ఆ మాదిరిగా మరి ప్రియులరా, దావీదు మరి 139వ కీర్తనలో మనం కూర్చుండుట, లేచుట, మన నడక, మన ప్రవర్తన, మన నాలుకకు రాకమో మన ఆయన మాట మన నాలుకకు రాకముందే సమస్తం ఎరిగినటువంటి. కావున ఆయన దగ్గర ఏ విధంగా ఆరాధిస్తున్నామో మనకు తెలియదు. నిజంగా గుడ్డితనంతో ఆరాధిస్తున్నామేమో, మన హృదయంలో ఇంకా హృదయం అనే కన్నులు తెరవబడలేదేమో, దేవుని మహిమను మనం చూస్తలేమేమో. మరి దావీదు దాని యొక్క సన్నిధానంలో మరి ప్రియులరా, దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. కాబట్టి మనకు అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. మనం కూర్చుండేది, లేచేది, మనస్సు, తలంపు, నడక, పడక, మన క్రియలు, మరి అది కాకుండా సమస్తం ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం అనుకుంటున్నాం ఏంటంటే దేవుని సన్నిధానంలో వచ్చి తప్పించుకుంటాం. దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయన రక్షణ అనుభవం చూడకుండా పర్లేదు, నేను పేరుకైతే క్రైస్తవునిగా ఉన్నాను కాబట్టి నేను దేవుని బిడ్డగా ఉంటాను, ఆయన మహిమలో పాల్పొందుతాను, ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాను, ఆయన రాకల్లో ఉంటాను అనుకుంటున్నాం. కానీ ఉండలేదు. తప్పకుండా రక్షణ అనుభవం కావాలి. దేవుని సన్నిధానంలో మరి ప్రియులరా, దేవుడు యోనాను నినవేకు పొమ్మంటే తార్షీషుకు పోయిన కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు. ఒక రకమైనటువంటి గుడ్డితనంతో ఉన్నాడు. సరైన అవగాహన కలిగి దేవుని సన్నిధానంలో మరి ఆయన ఉండకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి యోనా గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనం చదువుకున్నప్పుడు సముద్రంలో పడవేయబడ్డాడు, తిమింగలం మించింది. మరి ఆ తిమింగలం కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏమంటాడు? కూపము నా ప్రాణము మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పించదు. నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లించ మనకు యెహోవా యొద్ద నేను రక్షణ దొరుకునని ప్రార్థించాను. ప్రియులారా, దేవుడి సన్నిధానం ఆ మాదిరి ప్రార్థన చేస్తూ తాను చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయనను మళ్ళీ దేవుని సన్నిధానంలో ఆయన మహిమను చూడాలని భూమి మీదకి తెచ్చినాడు. కానీ ప్రియులారా, ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, నేనయ్యా కూపంలో ఉన్నాను, మూర్ఛిల్లుచున్నాను, నీ యొక్క సన్నిధానంలో నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. కాబట్టి ఆలయంలో ఉండి దేవుని మహిమను చూడాలని,
మన ప్రార్థన ఆయన వినాలని మనం మొక్కడానికి వస్తుంటే దేవుడు మన కన్నులు తెరవాలి. కానీ చాలా మట్టుకు మనం ఇంకా అంధత్వంలోనే ఉన్నాం. దేవుని చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ చూడడం లేదు. ఆయన మహిమను చూస్తున్నాం కానీ చూడలేదు. ఎందుకనగా యేసు ప్రభు పరిచయలతో అన్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళని హెచ్చరిస్తూ వారి గుడ్డితనాన్ని బయటకు తీస్తే ఉన్నాడంటే, అప్పుడు యేసు చూడని వారు చూచవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలో వచ్చేదనని చెప్పాను. ఆయన యొద్ద ఉన్న పరిచయులు కొందరు ఈ మాట విని, మా ప్రభు ప్రియులరా యేసు ప్రభుని అడిగినాడు. యోహాను సువార్త 9:39 ఏమంటాడంటే, చూడని వారు చూడాలి, గుడితనంతో చూసేటటువంటి వారు వ్యర్థం. కాబట్టి మనం కూడా పరిస్థితులలాగా ఉన్నామేమో, ఆయన మహిమను చూడలేకపోతున్నామేమో. కాబట్టి ఒక్కసారి నాకు వచ్చేసి ప్రభు మనందరి కొరకు సిలువను పొంది మన పాపాలను కడిగివేసి ఈ కరోనా అనే బారి నుంచి ఎంతోమందిని తప్పించి స్వస్థతనిచ్చి తన గొప్ప మహిమను మనకు అనుగ్రహించాడు. సజీవులుగా లెక్కించబడుతున్నామంటే దేవుని కృప ద్వారా. కావున ఈ దినం మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే అపవిత్రమైన పెదవులు కాదు, కానీ మరి ప్రియులార పవిత్రమైన పెదవులతో మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధానం చేరాలంటే, ఆరాధించాలంటే యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానం వచ్చాం. తప్పు లోపటొకటి బయటొకటి వచ్చు. చివరి ఏంటంటే దేవుని మహిమను చూడాలనుకుంటున్నాం, కానీ చీకట్లో అంధకారంలో నరకంలోనికి వెళ్ళాలని దేవుని కోరుకోవట్లేదు. కావున ఇది మరొకసారి మనల్ని మనం పరిశీలన చేసుకో. ప్రభు యొక్క సిలువ మనందరి కొరకు ఆయన సిలువను మోసి ఆయన ఏమంటే రండి అని పిలుస్తున్నటువంటి ప్రభు. నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం అని చెప్తున్న ప్రభు. ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు కలిగేటటువంటి ప్రతి కష్టాల నుంచి దేవుడు తప్పించి మనకు ఒక నూతనమైనటువంటి జీవితం అనుగ్రహించాలని ఆయన యొక్క సన్నిధానంలో మనం యథార్థంగా సమరయ స్త్రీకి ఎలాంటి సమయం దొరికిందో, అంతేకాకుండా లూదియా ఏ విధంగా దేవుని సన్నిధానంలో ఆనందిస్తుందో, అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఎంతోమంది బిడ్డలు దేవుని ఆరాధించుతారు. మనం కూడా ఆ విధంగా ఆరాధిస్తే దేవుడు మనకిచ్చి మనలో గుడ్డితనాన్ని తీసేది, అంధకార సంబంధ జీవితం తీసేది, యథార్థమైన మనసుతో ఆరాధించడం దేవుడు సహాయం చేయదు. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి అంశాన్ని విన్నాం. మరి ఎంతవరకు మేము సత్యంతో ఆత్మతో నిన్ను ఆరాధిస్తున్నాం అనేది మాకు తెలుసు. మా లోపల ఉన్న ఇంకా గుడ్డితనం, మా లోపల ఉన్న పగ, లేదా మా తండ్రి మేము అవిశ్వాసంతో కూడిన జీవితం, మరి మా ప్రభు యథార్థంగా లేనటువంటి మనసు, ఇవన్నీ చూసుకున్నాం. మా ఆరాధన సరైన విధంగా లేదని. కాబట్టి నీవైతే రమ్మంటున్నావు, తప్పకుండా యథార్థంగా ఆరాధించేవారు దేవుని చూస్తారు. మరి ఆ విధంగా ఆరాధించడానికి నీ సహాయం. నువ్వు ప్రేమించిన నీ స్వరక్తం ఇచ్చిన సంఘం, మా ప్రభు మరి ఎస్పీసీ సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి సంగ్రహాలు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆయుష్, సంతోషం, సమాధానాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కరోనా చేత బాధపడిన వారు ఎంతోమంది ఉన్నారు. నిరాస్తులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులను కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దుఃఖంతో ఉన్నారు, ఆయాసలతో ఉంటున్నారు, ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. మరి అలాంటి వారిని ఆదుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వస్తున్న దీవించు. వారికి గొప్ప సహాయం చేస్తున్నటువంటి మరి ప్రభు డాక్టర్లను, సిస్టర్లను, మెడికల్ సిబ్బందిని, పారిశుద్ధ కార్యక్రమాలను, పోలీస్ డిపార్ట్మెంట్ను, మరి ఇంకా అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది. ప్రతి వారు ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తూ ప్రభు నీ యొక్క ప్రేమను పంచుతూ నీ యొక్క మహిమలో పాలు పొందేటటువంటి వారిగా ఉండటం
ప్రతి బిడ్డను ప్రేరేపించమని, దీవించమని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆయుష్ దయచేయమని క్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం సకల దీవెనలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును దేవుడు తన కృపను అనుగ్రహించండి. ప్రతి వారికి తన ఆశీర్వాదం దయచేయను కాక.